చెప్పండి మేడం, ఎందుకు రమ్మన్నారు? వాళ్ళ ప్రాబ్లం ఏంటి? ఆ పల్లెటూరుది మిమ్మల్ని ఏదో బ్రతిమలాడుతోంది. ఎక్కడో తిరగడానికి వెళ్ళాలని పర్మిషన్ అడిగారు మేడం. కుదరదని చెప్పాను. తనకి పర్మిషన్ ఇచ్చి పంపించండి. ఇదేంటి మేడం మీరు అలా అంటున్నారు? కంపెనీలో అది ఆడుతున్న ఒక్కో ఆటకి చెక్ పెడుతూ దాన్ని ఒక మూలను కూర్చునేలా చేస్తున్నాం. అలాగే దీన్ని హాస్టల్ నుంచి బయటికి పంపించాలని గాయత్రిని ఒక ప్రాబ్లంలో ఇరుక్కునేలా చేశాను. ఓహో, ఆ ప్రాబ్లంలో ఈ పల్లెటూరు దాన్ని కూడా ఇరికించాలి. సో అది బయటికి వెళ్తేనే ఇరుక్కుంటుంది. అందుకని చెప్తున్నాను, ఇవాళ ఒక్కరోజు దానికి పర్మిషన్ ఇచ్చి పంపించండి. ఆ పల్లెటూరుది ఒక వల్లో చిక్కుకుంటుందంటే పర్మిషన్ ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మేడం. నేను దాన్ని ఇరికించేస్తా. అయితే పర్మిషన్ ఇచ్చేస్తా. వెళ్ళండి. సరే మేడం. ఇదిగో జయంతి, నువ్వు అడిగావని పర్మిషన్ ఇస్తున్నాను. రేపు అరగంట సేపు అదనంగా పనిచేయాలి. అర్థమైందా? సరే సార్. వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. వెళ్ళండి. ఆనంది ఎలాగైనా నేను పంపిన మెసేజ్ ని చూసేలా చెయ్యి తండ్రి. ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క దారి ఆనంది మాత్రమే. తనే నన్ను కాపాడగలదు. తనని మెసేజ్ చూసేలా చెయ్యి తండ్రి. అక్క, టైం అయింది, రండి వెళ్దాం. అప్పుడే గంట అయిపోయిందా? సరే, ఏ సౌసో రా వెళ్దాం. నేనెప్పుడో రెడీ. సినిమా మాత్రం బాగుండకపోవాలి. ఓసి నీ మతి మరుపు కేసు. నేనేదో ఊరికే అలా అన్నానే, దాన్నే పట్టుకుని వేలాడకుండా పద వెళ్దాం. సావిత్రక్క, నా మిషన్ దగ్గరున్న బట్టలన్నీ కొంచెం సర్దిచ్చేవా? సరే రండి.